అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టినారు. ఆ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్స్లో భాగంగా రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినారు. సో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వము 6 నెలలకు ఒక పంట 6 నెలలకు ఒక పంట 2 పంటలు కలిపి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున రైతు బంధు ఇస్తా అని చెప్పి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినారు. 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా మాట్లాడుతూ ముందుకు వచ్చినారు. సీన్ కట్ చేస్తే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్నాడు. ఆ డిసిషన్ ఏంటంటే ఎకరానికి 12,000 రూపాయల చొప్పున మాత్రమే రైతు బంధు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డి సడన్ డిసిషన్ తీసుకోవడానికి గల కారణం కూడా కాంగ్రెస్ హైకమాండ్ రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలంటే మీకున్నటువంటి ఒకటే ఒక ఆప్షన్, ఫస్ట్ రైతు బంధు డిక్లరేషన్ చేయండి, రైతు బంధు గురించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి కార్యక్రమం చేయమని చెప్పి హైకమాండ్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన వస్తే దాని ప్రకారం రేవంత్ రెడ్డి నిన్న సడన్ డిసిషన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. వాస్తవానికి వీళ్ళే చెప్పారు 15,000 రూపాయల చొప్పున మేము ఎకరానికి 6 నెలలకు ఒక పంట 6 నెలలకు ఒక పంట ఒకసారి 7,500 రూపాయలు ఒకసారి ఇస్తాం, ఇంకోసారి 7,500 రూపాయలు ఇస్తాం, ఇట్లా 15,000 రూపాయల చొప్పున రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటే. కానీ సీన్ కట్ చేస్తే మాత్రం ఇప్పుడు కేవలం 6 నెలలకు 6,000 అంటే 6 నెలలకు ఒక 6,000 రూపాయలు 6 నెలలకు ఇంకో 6,000 రూపాయలు ఇట్లా 12,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. సరే, రుణమాఫీ మొత్తం కంప్లీట్ అయిందా అంటే రుణమాఫీ కేవలం 70% కంప్లీట్ అయింది. ఇంకా దాదాపు 30% కంప్లీట్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రుణమాఫీ కూడా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్కనే చేసేది తప్ప ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినటువంటి దాఖలాలు మనం చూడలే. అయితే రైతు బంధు మాత్రం కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకున్నాడు. నిన్న క్యాబినెట్ సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు మరి ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు? వీళ్ళు చెప్పింది 15,000 రూపాయలు కదా, మరి ఎందుకు ఇట్లా అయిందంటే పైసలు లేవట. ఓపెన్ గా చెప్పేసినారు, ఖజానా లేదు, ఖాళీ సంచి పట్టుకొని తిరుగుతున్నాం, ఆ సంచిలో ఎవరైనా ఎత్తరేమో పైసలు తిరుగుతున్నాం కానీ పైసలు వేసేటట్టు లేరు. కేసీఆర్ అప్పు చేసిండు, అప్పు మేము నెలకు 6,000 కోట్ల రూపాయల అప్పు మేము వడ్డీలు కడుతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్తున్న స్టేట్మెంట్. కాబట్టి మా తన పైసలు లేవు, ఉన్న పైసలు ఎట్లున్నో అట్లా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక డిసిషన్. దీంట్లో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులకు రైతు బంధు రాదట. గవర్నమెంట్ ఉద్యోగులకు రైతు బంధు రాదు. దీంట్లో 30,000 నుండి 40,000 ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు కట్ ఆఫ్. అంటే దాదాపు వీళ్ళు ఏమంటా ఉంటారంటే 10 ఎకరాల లోపు రైతు బంధు ఉండొచ్చు, లేదా 15 ఎకరాల లోపు రైతు బంధు ఉండొచ్చు అని చెప్పి ఫస్ట్ వీళ్ళు చెప్పారు. మరి నిజమే ఏమో అని మేము కూడా మాట్లాడినాం కదా, మేమే చెప్పినాం కదా 10 ఎకరాల లోపే 15 ఎకరాల లోపే ఉండొచ్చు అని అనుకున్నాం కదా. అట్లా కాదట. మీకు 100 ఎకరాలు ఉంటే మీరు 100 ఎకరాలలో పంట పండిస్తే 100 ఎకరాలకు కూడా ఇస్తారట. అంటే ఈ 100 ఎకరాలలో మీరు 50 ఎకరాల పంట పండించి 50 ఎకరాలు బీడు పెట్టుకొని గుట్టలకు పుట్టలకు రాళ్లకు ఇయ్యడానికి మేము రెడీగా లేము అంటున్నారు. సాగు చేసేటటువంటి భూమికి పంట పండించేటటువంటి భూమికి మాత్రమే ఇస్తారట. అంటే భూమి మంచిగా పచ్చగా ఉండాలి, కలకలలాడాలి, అలా వారో కందో లేకపోతే ఇంకోటి వేసుకోవాలన్నట్టు పచ్చగా ఉండాలన్నట్టు భూమి. ఒకవేళ గుట్టలు పుట్టలు బీడు పడినటువంటి భూమి లేకపోతే శిలకలు కొంతమంది వదిలేస్తారు పని చేయక చేతగాక, సో వాళ్ళకి ఇయ్యరట. కొంతమంది కౌలుకి ఇయ్యడానికి కూడా ఇష్టపడరు. అది మన భూమి మనకు ఉండాలి, మంచిదో చెడ్డదో చేస్తాం లేకపోతే లేమని కూడా కొంతమంది అట్లా పెట్టుకొని ఉంటారు. వాళ్ళకు కూడా ఇయ్యము, సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా 30,000 జీతం 40,000 జీతం ఉంటే దాంట్లో వాళ్లకు దాదాపు ఒక 10 ఎకరాల భూమి సాగు చేస్తే వాళ్లకు 7 ఎకరాలకు 6 ఎకరాలకు ఇవ్వడానికి రెడీ ఉంటుంది. కట్ ఆఫ్స్ దీనిలో కట్ ఆఫ్స్ చేస్తారట. ఉద్యోగం ఉన్నటువంటి వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వాళ్ళ ఉన్నటువంటి భూమిలో రైతు బంధు కట్ ఆఫ్స్ నడుస్తాయి అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. ఇంకోటి ఏంటంటే దీంట్లో 60,000 కంటే ఎక్కువ జీతం ఉన్నటువంటి వాళ్ళకి అసలు రైతు బంధే రాదట, ఇయ్యరట. ఎన్ని ఎకరాలు ఉన్నా ఇయ్యలేరు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఐటీ కట్టేటటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు కట్ ఆఫ్స్ ఉండొచ్చు, ఇయ్యలేకపోవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు, పొలిటీషియన్స్ కి అసలు రైతు బంధు అనేటటువంటి అర్హత లేదు, వీళ్ళకు మొత్తమే రైతు బంధు రాదు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే అసలు ఈ సాగు చేసేటటువంటి భూమి వీళ్ళు ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు? మీరు మన ఇంట్లో ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంటే 3 ఎకరాలను పంట పండిస్తా, 7 ఎకరాలు బీడుబాటు ఉన్నది అనుకో, నేను 3 ఎకరాలకే పంట పండిస్తా, 3 ఎకరాలకి రైతు బంధు రావాలి అని వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మన శాటిలైట్ మ్యాప్ అయితే కాదు కదా, మొత్తం పైన ఇట్లా హెలికాప్టర్ ఓడుతుంటే హెలికాప్టర్ తెలిసేటటువంటి వ్యవహారం ఉండదు కదా. ఎట్లా తెలుసుకుంటారంటే సర్వే స్టార్ట్ చేస్తారు. నేను గతంలోనే ఒక వీడియోలో చెప్పిన 100% వీళ్ళు సర్వే పెడతారని చెప్పి ఇప్పుడు సర్వే స్టార్ట్ చేస్తున్నారు. ఆ సర్వే పేపర్లో
కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చినారు. మొన్న కులగణన సర్వే చేసిరు కదా, మన ఇంటికి వచ్చి మీరు ఏ క్యాస్ట్, మీకు ఎంత భూమి ఉన్నది, ఆ భూముల పేర్లు ఏంది, ఇది రాగడి భూమా, నల్లమన్న, ఎర్రమన్న, ఏం భూమి అన్నదని చెప్పి మన భూముల పేర్లు రాసుకున్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నదని రాసుకున్నారు, మీ కొడుకు పేరు మీద ఎంత ఉంది, మీ పేరు మీద ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాలు బీడు ఉన్నది, గుట్టల కాడ ఎంత ఉన్నది, పుట్టల కాడ ఎంత ఉన్నది, మొత్తం రాసుకురు కదా. సేమ్ ఆ తరహాలోనే అగ్రికల్చర్ ఆఫీసర్లు అట్లా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి విఆర్ఏలు కొంతమంది కార్యదర్శులు వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి సర్వే చేసుకొని పోతారట. ఆ సర్వే పేపర్ కూడా ఒకటి తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు. ఆ సర్వే పేపర్లో ఫస్ట్ ఏమున్నదంటే పేరు, మీ పేరు అంటే మీ ఇంటి పేరు, సర్నేమ్ ఒకటి ఉన్నది, తర్వాత కింద వచ్చేసి మీ మండలము, తర్వాత మీ విలేజు, మీ గ్రామ పంచాయతీ, దాని తర్వాత మీ డీటెయిల్స్, ఫోన్ నెంబరు, తర్వాత ఇక్కడ పాస్బుక్ నెంబరు, తర్వాత కింద ఎన్ని ఎకరాలు భూమి అంటే ల్యాండ్ ఎన్ని ఎకరాలు, మీ కొడుకు పేరు మీద ఎన్ని ఎకరాలు, మీ బిడ్డ పేరు మీద ఎన్ని ఎకరాలు, మీ పేరు మీద ఎన్ని ఎకరాలు, మీ భార్య పేరు మీద ఎన్ని ఎకరాలు, లేకపోతే మీ నాయన పేరు మీద ఎన్ని ఎకరాలు, మీ అమ్మ పేరు మీద ఎన్ని ఎకరాలు, లేకపోతే ఇంకా ఎవరైనా మీ దోస్తులు గీస్తులు వాళ్ళ పేర్ల మీద కూడా ఉంటాయి కదా, మీకే భూములు ఉండి వాళ్ళకి పటాలు చేపించేటటువంటి వ్యవహారం ఉంటుంది. అదర్స్ ఇంకా ఇతరుల పేరు మీద ఏమన్నా ఉన్నాయా, మీ కుటుంబంలో ఉంటూ ఇతరుల పేర్ల మీద ఏమన్నా భూములు ఉన్నాయా అనేది కూడా ఈ డాక్యుమెంట్లో నింపాలి. ఇప్పుడు ఈ అప్లికేషన్ నింపితే ఈ అప్లికేషన్ని బట్టి మీకు రైతు బంధు వస్తుందట. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకో పారాగ్రాఫ్ ఇచ్చింది, పాస్ పుస్తకం నెంబర్ కింద మొత్తం మీద ఎంత ల్యాండ్ ఉంది, ఎంత వరకు ఉంది, మీ కొడుకు 2 ఎకరాల ఎన్ని ఎకరాలని ఆ ఎకరాలతో పాటు పక్కన పాస్బుక్ నెంబర్ కూడా రాయాలి. రాయడంతో పాటు ఇక్కడ మీరు పెట్టాల్సింది ఏంది, కింద ల్యాండ్కు సంబంధించినటువంటి పేర్లు, ఏది రాగడి భూమా, నల్లమన్న, ఎర్రమన్న అని ఉంటుంది కదా, భూముల పేర్లు ఉంటాయి కదా, ఆ భూముల పేర్లు పెడుతూ ఏ భూమి మీరు సాగు చేస్తున్నారు. ఇంకోటి పట్టా పాస్ పుస్తకము రీసెంట్గా వచ్చినటువంటి పట్టా పాస్ పుస్తకమా, లేకపోతే గతంలో ఉన్నటువంటి పట్టానా, బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి పట్టానా, లేకపోతే కాంగ్రెస్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పట్టానా, ఏందనేది కూడా ఇక్కడ రాయాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము అధికారంలోకి వచ్చుడుతోటే కొత్త పట్టాలు ఇస్తామని చెప్పినది. సో ఇది ఒక క్లారిటీ రావాలంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమందికి పట్టాలు ఇచ్చారు, కాంగ్రెస్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని పట్టాలు ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఎన్ని పట్టాలు ఇస్తున్నారని క్లారిఫికేషన్ ఒక లెక్కపత్రం ఉండాలి కదా. దానికోసము మీకు పట్టాలు ఏ ఇయర్ వచ్చినాయి, ఏ ఇయర్ నుండి ఉన్నాయి, ఏ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి మీకు ఈ భూమికి పట్టాలు వచ్చిందనేది కూడా దీంట్లో మీరు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందట. తర్వాత దీంట్లో మీరు గవర్నమెంట్ ఉద్యోగులా, లేకపోతే మీరు వ్యవసాయం చేస్తున్నారా, మీరు వ్యవసాయం చేస్తే ఎన్ని సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తారు, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది వ్యవసాయం చేస్తారు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏం చేస్తారు, మీకు ఎంత జీతం వస్తుంది, మీరు ఏ సెక్టార్లో పనిచేస్తారు, మీరు పొలిటీషియన్ అయితే మీ స్థాయి ఏంది, మీరు ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఎంపీడీసా, జెడ్పీ చైర్పర్సన్, మొత్తం సర్పంచ్, వార్డ్ మెంబర్తో సహా రాయాలి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధుల కిందకే వస్తారు, వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకుంటేనే ఓట్లేసి గెలిపిస్తేనే కదా గెలిచేది. వాళ్ళన్నీ ఇక్కడ కేడర్ రాయాలి. మీ ఆక్యుపేషన్ ఏంది, మీరు ఏం చేస్తారు, మీ గార్డియన్ ఏంది, మీరు ఏం చేస్తారు, అసలు మీ వ్యవహారం ఏందనేది దీంట్లో రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి దీంతో పాటు మీ ఇన్కమ్ సోర్స్ ఎంత, మీకు ఎంత పైసలు వస్తాయి, మీకు ఎన్ని డబ్బులు వస్తాయి పర్ ఇయర్, పర్ యానం మీకు వచ్చేటటువంటి డబ్బులు ఎంత, ఈ పంటకు మొత్తం మీరు ఎంత డబ్బులు ఎలా తీస్తారు, ఇంకా అనేది కూడా ఇక్కడ రాయాలి. ఇంకోటి దీంట్లో ఇంకో ఆప్షన్ ఒకటి వచ్చింది, నేను అది పేపర్ ఇంతకుముందు చదివినా, అది పేపర్ నేను దొరకవడదాం అనుకున్నా, దొరకలే. ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎకరాల ల్యాండ్ ఉంటే ఈ 10 ఎకరాలలో మీకు కొన్ని అండర్లైన్స్ వచ్చినాయి, ఇక్కడ 2-3 అండర్లైన్స్ వచ్చినాయి. దీంట్లో కాటన్ మీరు ఏం వేస్తారు అనేది, కాటన్, పల్లి, కొంతమంది జొన్నలు, అంటే బేసికల్లీ మనం ఒక్కొక్క రకంగా పండిస్తూ ఉంటాం కదా, అట్లా కాటను, పత్తి, కందులు, లేకపోతే ఇంకోటి మీరు ఏం పంట పండిస్తారు ఏందనేది 10 ఎకరాలలో. మిర్చి, ఇప్పుడు మన వరంగల్ సైడ్ ఎక్కువ మిర్చి, పసుపు చాలా తక్కువ పండిస్తారు, నిజామాబాద్ సైడ్ పసుపు ఉంటుంది, మన వరంగల్లో మిర్చి ఎక్కువ ఉంటుంది. సో మిర్చి లేకపోతే ఇది ఇంకోటి మనం పండిస్తూ ఉంటుంది, అవన్నీ రాయాలి ఇలా. పంట ఏ పంటకు మీరు ఎక్కువ అంటే అన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు ఇప్పుడు ప్రభుత్వం. మన ఒక్కొక్క జిల్లాలో ఏ పంట ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క జిల్లాలో ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు, ఒక్కొక్క జిల్లాలో ఎన్ని ఎకరాలు పంట పండించేటటువంటి కెపాసిటీ ఉంది, అసలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని ఎకరాలు వాళ్ళు పంట పండిస్తూ ఉన్నారని లెక్క తీస్తున్నారు డేటా మొత్తం. ఈ డేటాలో భాగంగా దాదాపు నేను చూసినాక 24 క్వశ్చన్స్ ఏదో వచ్చినాయి, 24 నుండి 22 క్వశ్చన్స్ ఏదో వచ్చినాయి వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్లో. ఆ పేపర్ అప్లికేషన్ పేపర్ నింపితేనే రైతు బంధు వస్తుందట. ఈ అప్లికేషన్ పేపర్లు కూడా మొత్తం ఇవి ఎక్కడికి, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతుందట. ఎంఆర్ఓ ఆఫీస్లో డేటా మొత్తం కూడా వీళ్ళు గవర్నమెంట్ అంటే
ఉంటారు కదా అగ్రికల్చర్ ఆఫీసర్లకు వీళ్ళు సబ్మిట్ చేయాలా. అగ్రికల్చర్ ఆఫీసర్లకు సబ్మిట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ కొట్టిన తర్వాత రైతు బంధు పైసలు అప్పుడు పడతాయి. అంటే ఇదంతా ప్రాసెస్ కావడానికి దాదాపు నాకు తెలిసి ఒక 4 నెలల టైం పట్టవచ్చు, 4 months. ఎందుకంటే ఈ జనవరి 15వ తారీఖు అంటే సంక్రాంతి రోజు నుండి స్టార్ట్ అవుతుంది ఈ ప్రక్రియ మొత్తం. ఆల్రెడీ కొన్ని జిల్లాలలో స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రక్రియ మొత్తం స్టార్ట్ అయ్యి సంక్రాంతి రోజు నుండి మొత్తం అంటే దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఎండింగ్ మొత్తం కావచ్చు. ఇంకో 2-3 months లో రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారం తెర ముందుకు రావచ్చు. మార్చి నెలలో మీకు రైతు బంధు పడవచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ. జనవరి 26కి స్టార్ట్ అవుతుందట. ఈ జనవరి 26కి స్టార్ట్ అవుతుంది. ఈ అప్పటి నుండి ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి సేకరణ, ఈ మొత్తం ఈ భూ సేకరణ ఎంత ఏంది అనేది మొత్తం డీటెయిల్స్ తీసుకుంటారు. తీసుకొని దాని తర్వాత క్లారిఫికేషన్తో రైతుల అకౌంట్లో డబ్బులు ఇద్దాం అనేది కాంగ్రెస్ ఒపీనియన్, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యవహారం అనేది నడుస్తున్న చర్చ. ఇంకా చాలా చూసిన నేను, చాలా తక్కువ చెప్పినట్టున్నా. ఆ పేపర్ నాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా దాని గురించి ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. కానీ మొత్తానికి 12,000 రూపాయలకు సంబంధించినటువంటి రైతు బంధు మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. సో 15,000 రూపాయలు అని చెప్పినారు. ఆ 15,000 రూపాయలు సైడ్కి పోయినాయి, పైసలు లేవట. సో 12,000 ఇస్తామని చెప్తున్నారు. అది కూడా ఈ 12,000 కూడా విడతల వారిగా కాదట. గతంలో రుణమాఫీ 1,00,000 కింద ఒకసారి చేసిరు, 1,50,000 కింద చేసిరు, 2 లక్షల కింద చేసిరు కదా, అట్లా కాదట. డైరెక్ట్ 6,000 రూపాయలు 6 నెలలకు ఇచ్చేస్తారు, ఇంకో 6,000 రూపాయలు 6 నెలలకు ఇచ్చేస్తారు. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీ ఉన్నది. దాంట్లో వేరే ఆప్షన్ లేదు. కానీ కొంత డిలే కావచ్చు, లేట్ కావచ్చు అనేది నడుస్తున్నది. కానీ ఇలా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ఛానల్లో తుమ్మల నాగేశ్వరరావు సార్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తాడు, 100% 15,000 ఇస్తా అని చెప్తాడు. నాకు అర్థం కాలే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసిషన్ ఫైనలా, తుమ్మల నాగేశ్వరరావు డిసిషన్ ఫైనలా? అసలు డిసిషన్ ఎవరిది? అంటే కాంగ్రెస్లో నాకు నేనే ముఖ్యమంత్రి అనుకుంటారా? నాకు నేనే సీనియర్లం, మాకు మేమే తోపులం, మాకు మేము ఏ డిసిషన్ తీసుకుంటే అదే మేము గ్రేట్, మేము ఏది అనుకుంటే అదే ఫైనల్ అనుకుంటారా? ఎట్లా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. కాబట్టి మొత్తానికి అయితే కాంగ్రెస్ కొన్ని సంచలనమైన డిసిషన్స్ తీసుకున్నారు. 12,000 రూపాయల రైతు బంధు కిందకి వచ్చేసినారు. సో దీంట్లో నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్, అప్లికేషన్స్ ఇవ్వాలి, ఇంకోటి దీనికి ఆధార్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. రేషన్ కార్డు లేకపోతే రైతు బంధు రాదు అనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి రేషన్ కార్డు ఇవ్వాలన్నట, ఆధార్ కార్డు ఇవ్వాలన్నట. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఇప్పుడు ఈ నెల 16వ తారీఖు 17వ తారీఖు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుని మీ ఏదైతే పాస్ పుస్తకంతో యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసి పాస్ పుస్తకానికి రేషన్ కార్డుకి యాడ్ చేసేటటువంటి లింకప్ సిస్టమ్ కూడా వస్తుంది ఇప్పుడు. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇంటికి వచ్చి చెప్తారనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి సో ఇవన్నీ ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, రేషన్ కార్డు ఉండి కొంతమంది నేను చెప్తే ఫీల్ అవుతారు, కానీ రేషన్ కార్డు మన దగ్గర పెట్టుకొని బియ్యం తీసుకోరా నాయన అంటే బధకం, తీసుకోరు. కూపన్ బియ్యం వచ్చింది, పోయి తీసుకోరా నాయన, 2 రూపాయల బియ్యం, 4 రూపాయల బియ్యం అంటే గవెందుకు, మాకు ఉన్నది రేషన్ కార్డు సరిపోతుంది ఇంట్లో. ఇప్పుడు ఎవడు పోతారు ఆడికి పోయి ఆ డీలర్ దగ్గర పోయి సంతకం పెట్టాలి, ఏలు పెట్టాలి, కథంత ఎందుకు అని చెప్పి చాలా మంది తీసుకోరు. రేషన్ కార్డు ఉండి ఎవరెవరైతే వాడుకోలేదో వాళ్ళ రేషన్ కార్డులన్నీ రద్దు చేస్తున్నట, కట్ చేస్తున్నట. దగ్గర ఎన్ని రేషన్ కార్డులు అంటే ఒక 12 లక్షల నుండి 11 లక్షల రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయి అనేది నడుస్తున్న చర్చ. 1,24 లక్షల రేషన్ కార్డులు, 1,23 లక్షల రేషన్ కార్డుల చేంజ్ ఉన్నాయి. దాంట్లో 11 నుండి 12 లక్షల రేషన్ కార్డులు కట్ కాబోతున్నాయి. ఎందుకంటే వాడుకోలే, రేషన్ కార్డు ఉండి ఉత్తగానే ఇంటికాడ కూర్చొని ఉంటే అవుతుందా? రేషన్ కార్డు దేనికైనా యూజ్ చేయాలి కదా. రేషన్ కార్డు ఉన్నప్పుడు దేనికొక దానికి మీకు కూపన్ బియ్యం ఎప్పటికప్పుడు నెల కూపన్ బియ్యం వచ్చినప్పుడు తీసుకోవాలి కదా, పోయి తీసుకోరు. అసలు రేషన్ కార్డే వాడుకోరు. చాలా మంది ఉన్నారు అట్లా. కాబట్టి ఆ రేషన్ కార్డు రద్దు చేసుకుని కొత్త వాళ్ళకి ఆ రేషన్ కార్డు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. అలాగే రేషన్ కార్డులు కొత్తదానికి కూడా అవకాశం ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక కోణం అయితే నడుస్తూ ఉన్నది. రేషన్ కార్డు ఉంటేనే రైతు బంధు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా తెరపైన వినబడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో.